ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసే నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడిగా ఉండి ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన కృపగల రెక్కలలో ఆయన దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం ధ్యానించబోతున్నాం. వాట్ డిఫైల్స్ ఏ మ్యాన్, ఏ పర్సన్. ఒక వ్యక్తిని, ఒక మనిషిని అపవిత్రపరుచున్నది ఏది? యేసయ్య అనేక సందర్భాల్లో జనులకు ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో మనుషుల యొక్క జీవితాలని అపవిత్రపరిచేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సందర్భంలో జనసమూహంలో ఆయన పిలిచి అంటున్నాడు, మీరు విని గ్రహించండి. మనుషుని నోటి నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు, కానీ మనుషునిలో నుండి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తుంది. ప్రియులారా, లోపలికి వెళ్తున్నటువంటి మనుషుని నోటి నుండి లోపలికి వెళ్ళేది జీర్ణాశయంలోకి వెళ్ళి అది జీర్ణ ప్రక్రియ అయిన తర్వాత శరీరానికి బలం, ఆ యొక్క వేస్టేజ్ని అది బయటికి పంపిస్తుంది. తద్వారా మానవుడు అపవిత్రపరచబడ్డు. కానీ మానవునిలో నుంచి బయటకు వచ్చేదే మానవుడిని అపవిత్రపరుస్తుందని యేసయ్య చెప్పాడు. సో లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? దురాలోచనలు, దుష్టత్వం, జారత్వం, అపవిత్రత, కామకత్వం, అవిధేయత, విగ్రహారాధన, అవివేకము, ఇవన్నీ మనుషుని లోపల నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయని యేసయ్య మార్కు సువార్త 7:21 ఆయన తేటగా చెప్పాడు. సో మనుషుని హృదయంలో నుండి వస్తున్నవన్నీ కూడా ఈ విధమైనటువంటి అపవిత్రతను మనుషునికి కలుగు చేస్తున్నాయి. మనుషుని అపవిత్రపరిచేది లోపల నుండి వస్తున్నటువంటి క్రియలు, ఆ తలంపులు, ఆలోచనలు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడుతుందంటే హృదయంలో ఉన్నాయి కాబట్టి నోరు మాట్లాడుతుంది. సో హృదయం అంతా కూడా, హృదయంలో ఉన్నటువంటి ఈ అపవిత్రత అంతా కూడా బయటికి ఈ విధంగా నోటి ద్వారా రావటం ద్వారా మనుషుడు అపవిత్రుడుగా మారిపోతున్నాడు. కనుక మనకు దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, భోజన పదార్థాల ద్వారా మన హృదయంలోకి వెళుతున్నవన్నీ కూడా మనల్ని అపవిత్రపరచు. ఇది ఎందుకు చెప్పాడు యేసయ్య అనంటే, పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు ఏమంటున్నారంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా ఆహారాన్ని తింటున్నారు అని. అప్పుడు అన్నాడు యేసయ్య, చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని తిన్నా ఒకవేళ లోపలికి పోయింది మనుషునికి ఏం అపవిత్రత కలుగు చేయదు, కానీ అంతకంటే ప్రమాదకరమైనది లోపల నుండి వస్తున్నదే, లోపల నుంచి మనుషుని హృదయంలో నుంచి వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తుంది అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దావీదుడు పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా, ఇతరుల అపోస్తుల ద్వారా వ్రాయబడిన పత్రికల్లో సైతం మనం ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండకూడదో దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. మీ నోట బూతులైనను, సరసోక్తులైన, పోకిరి మాటలైనను మీరు ఉచ్చరించకూడదు. మీ నోట్లో నుంచి ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ ఇవి రాకూడదనంటే రాకుండా ఆపమని కాదు దాని ఉద్దేశం. మన హృదయాలు అంతలా పవిత్రంగా ఉండాలనేది దేవుని యొక్క లేఖన సారాంశం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఈ రోజున మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయా? మనల్ని అపవిత్రపరుచుకునేటట్లుగా మన హృదయాలకి, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి వీటన్నిటితో నింపుకుంటున్నామా? ద్వేషముతో, కోపంతో, క్రోధముతో, కక్షతో, అసూయతో, పగతో, వీటన్నిటితో, క్షమించలేని మనసుతో మన హృదయాలను నింపుకుంటున్నామా? అలా అయితే మనలో నుండి అవన్నీ బయటకు రాక తప్పవు. హృదయంలో నుండి అవన్నీ వస్తూనే ఉంటాయి. నీ గుండె ఏమైతే నింపబడి ఉంటుందో దాంతోనే నువ్వు మాట్లాడుతావు. కాబట్టి నీ జీవితం అపవిత్రమైపోతుంటుంది. కనుక దేవుని యొక్క లేఖనం మనకు చెప్తున్నట్లుగా మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని రాయబడి. కనుక దేవుడు మన హృదయంలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయన నివసించాలంటే హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే నీవు దేవునికి చెప్పాలి, నా హృదయాన్ని పవిత్రపరచండి, నా హృదయంలో ఇవి నివసిస్తున్నాయి, ఇలాంటి తలంపులతో, ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి క్రియలతో నేను ఉన్నాను,
ప్రభువా దయతో క్షమించి నా హృదయాన్ని పవిత్రపరిచి మీరు నివసించేటువంటి స్థలంగా మార్చండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు గుర్తించాలి, దేవుని ద్వారా నీవు పవిత్రపరచబడి, నీ హృదయం పవిత్రపరచబడి ఆయనకు నీవు నివాస స్థలంగా మారితే, నీ హృదయం ఆయనకు నివాస స్థలంగా ఉంటే నీలో నుంచి ద్వేషం ఉండదు, కోపం ఉండదు, క్రోధం ఉండదు, కక్ష ఉండదు, అసూయ ఉండదు, పగ ఉండదు. నీకు మేలు చేసిన వారి విషయంలో నువ్వు మేలు చూపిస్తావు. నీకు కీడు చేసినా కూడా, నిన్ను దూషించినా, నిన్ను తిట్టినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను తృణీకరించినా వారిని సైతం నువ్వు ప్రేమిస్తావు. వారిని సైతం దేవుని యొక్క ప్రేమతో నువ్వు వారిని క్షమించడానికి ఇష్టపడతావు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనకు తెలిసిన విషయమే, మన యొక్క దేశంలో గ్రహామ్ స్టైన్స్ గారు ఆయన ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో తన 2 పిల్లలతో పెట్రోల్ పోసి వాళ్ళని సజీవ దహనం చేశారు కదా. ఆ పరిస్థితిలో ఆయన సతీమణి ఆమె కుమార్తె వారిద్దరూ తన భర్తను తన పిల్లల్ని చంపినటువంటి వారిని మనసారా క్షమించారు. క్షమించడం మాత్రమే కాదు, ఏ చోటైతే తన భర్త తన పిల్లలు ప్రాణం అర్పించారో ఆ చోటే ఆ తల్లి ఇప్పటికీ పరిచర్య చేస్తుంది, క్రీస్తు ప్రేమను కనపరిచే. దేవుని బిడ్డలారా, మన హృదయాలు క్రీస్తుతో నింపబడితే మనల్ని క్షమించే మనస్తత్వం, క్షమించే తత్వం ఆ హృదయం నిండా నింపబడుతుంది. మన గుండెలంతా కూడా క్రీస్తు ప్రేమతో ఉంటే ఎవరిని కూడా మనం ద్వేషించం. కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఎక్కడ మనం పెట్టుకోం. దేవుని యొక్క ప్రేమ చేత మనం నడిపించబడతాం. దేవుని కృప మనకు తోడుగా ఉండి ఆ విధంగా ఆయన ఆత్మ చేత మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడి ఆయన రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. కనుక మనల్ని ప్రేమించుచున్న వారిని మనం ప్రేమిస్తే ఏం ప్రయోజనం? అన్యులు కూడా అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారని యేసే అన్నాడు. కనుక మనల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం ద్వేషించి వారిని ప్రేమించాలని ప్రభువు నేర్పాడు. ఉదయకాలమందు అటువంటి మనస్సుతో మనం నింపబడినట్లుగా, అటువంటి కృప మనకు కలుగునట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడగండి. ప్రభు మాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేస్తే, మనం అందరం కలిసి అలాగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మనుష్యుని అపవిత్రపరచునేది ఏదో ఈ ఉదయకాలం మీరు తేటగా మాతో మాట్లాడారు. కనుక నాయన, మా జీవితాల్లో అయ్యా మేము మనపూర్వకంగా అయ్యా మేము మీ చేతికి మా జీవితాలను అప్పగించుకొని, అయ్యా మేము చేతులు కడుక్కున్నా కడుక్కోకపోయినా మా లోపలికి వెళ్ళే ఆహారం మమ్మల్ని అపవిత్రపరచదు. కానీ మాలో నుండి బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, క్రియలు, స్వభావాలు మమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి, మాకు అవమానాన్ని, నిందన కలుగు చేస్తున్నాయని మీరు తేటపరిచారు. గనుక మా జీవితంలో అయ్యా మేము లోపల నుండి వచ్చేవన్నీ కూడా పవిత్రమైనటువంటిగా ఆ స్వభావం, ప్రేమ, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆచార నిగ్రహం, క్షమాగుణం ఇవన్నీ మేము కలిగి ఉండేటట్లుగా, తగ్గింపు, విధేయత ఇవన్నీ మేము కలిగి ఉండేటట్లుగా మీరు ఉంటేనే అవి సాధ్యమవుతుందని మేము తెలుసుకున్నాం. కనుక మా హృదయాన్ని పవిత్రపరచండి. ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, అయ్యా కామము, ఆలోచనలు, తలంపుల్లో, క్రియల్లో ఈ అటువంటి నాయన జీవితంలోన అయ్యా సమస్త దోషములన్నీ తొలగించిన తండ్రి, అయ్యా మీ కృప చేత మేము పవిత్రపరచబడిన వారమై మీ సన్నిధిలో మేము ఎదుగుటకు సహాయం చేయండి. అలాగే అయ్యా మీరు మా హృదయాల్లో నివసిస్తూ మేము మీకు నివాస స్థలముగా మేము మారినప్పుడు మమ్మల్ని ప్రేమించుచున్న వారిని మాత్రమే కాదు, మమ్మల్ని ద్వేషిస్తున్నా, మేము క్షమించేటట్లుగా, మమ్మల్ని దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా నాయన, మమ్మల్ని అయ్యా ఏ విధంగా తృణీకరించినా వారిని సైతం మేము ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మీ యొక్క కృప చేత అయ్యా మా పితరులు నాయన, మీ దాసులు గ్రహామ్ స్టైన్స్ గారి యొక్క సతీమణి తల్లిగారు, వారి కుమార్తె అయ్యా వారిని చంపినటువంటి వారిని కూడా క్షమించారు. అదే సమయంలో ఇంకొను ఈ దేశంలో ఉండివారు ఇంకా అదే ప్రజల మధ్య వారు పరిచర్య చేస్తున్నారయ్యా. అటువంటి స్వభావం, అటువంటి ప్రేమ
మా గుండెల్లో మీరు ఉన్నప్పుడే కలుగుతుంది. కనుక మాలో మీరు నివసిస్తూ అయ్యా మీ యొక్క నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకోండి, మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మనల్ని అపవిత్రపరిచేటట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ స్వభావాలు, ఆ చెడు స్వభావాలు బయటికి రాకుండా ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో వాటన్నిటి నుంచి మనం క్షమించమని దేవుని కోరుకుంటే ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. అదే సమయంలో ఆయన మనలో నివసిస్తూ ఆయన ప్రేమతో, జాలితో, దయతో, సాత్వికతతో మనల్ని నింపుతాడు. మన యొక్క ప్రవర్తనలు కూడా రాబోతున్న దినాలు అలాగే ఉంటాయి. దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉంటాం. ప్రభు యొక్క కృపా కాపుదల ఆ విధంగా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.